హరే కృష్ణ. ఈ వచ్చే ఆదివారం చాలా అద్భుతమైన పర్వదినం అండి. అదేంటంటే బౌద్ర పౌర్ణిమ. బౌద్ర పౌర్ణిమ రోజు మనం ఏం చేయాలి అంటే, దాని గురించి అన్ని విశేషాలు మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పడం జరిగిందండి. అదేంటంటే ఒక అద్భుతమైన శ్లోకం. నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభో పురాణం ఇదం తథా అని చెప్పడం జరిగింది. అదేంటంటే అన్ని పుణ్య నదుల కంటే అద్భుతమైన నది గంగా అని చెప్పడం జరిగింది. అన్ని దేవతల కంటే గొప్ప అచ్యుత అంటే కృష్ణ అని చెప్పడం జరిగింది. వైష్ణవనాం యథో శంభు అంటే వైష్ణవుల పరం ఎవరు అంటే శివుడు అని చెప్పడం జరిగింది. పురాణం ఇదం తథ అంటే అన్ని పురాణాల కంటే గొప్ప పురాణం శ్రీమద్ భాగవతం అని చెప్పడం జరిగింది. ఈ అద్భుతమైన పర్వదినాన మనం కూడా ఏం చేయాలంటే, ఎవరికైనా అంటే మనం గనక శ్రీమద్ భాగవతాన్ని దానం ధర్మం చేసే ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఇంటికైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకు అలా చేస్తే ఏమవుతుంది అంటే, ప్రౌస్థపద్యం పురాణమస్యం ఏమ సింహాసమాన్వితం దదాతి యో భాగవతం సాయతి పరమం గతిం అని చెప్పడం జరిగింది. అదేంటంటే ఈ పర్వదినాన మనం గనక బంగారు సింహాసనం పైన పెట్టి శ్రీమద్ భాగవతాన్ని ఎవరికైనా దానం చేసినట్టయితే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడం తథ్యం అని చెప్పడం జరిగిందండి. మనం చూసినట్టయితే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎన్నో వస్తువులు ఇంటికి తీసుకొస్తామండి. కేవలం నచ్చలేదని మనం అది పక్కన పెట్టేస్తాం. అది వృధా అయిపోయింది. కానీ శ్రీమద్ భాగవతాన్ని గనక మనకు సబ్సిడైజ్ రేట్లో రావడం జరుగుతుందండి. ఒక్క 6-7 వేల రూపాయలు పెట్టి మీరు శ్రీమద్ భాగవతాన్ని గనక ఎక్కడికైనా దానం చేశారనుకోండి, మీరు ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళడం తథ్యమని చెప్పడం జరిగింది. శ్రీమద్ భాగవతాన్ని ఇంటికి తీసుకురావడం, శ్రీమద్ భాగవతాన్ని ఒకరికి ఇవ్వడం అంటే కృష్ణని ఇంటికి తీసుకురావడం, కృష్ణని ఇచ్చినట్టు. అలాంటి అద్భుతమైన అవకాశం మీరు తప్పకుండా ఇది ఉపయోగించుకోండి. హరే కృష్ణ.